డిసెంబర్ 15 చరిత్రలో ఈరోజు 1950 డిసెంబర్ 15న భారతదేశపు ఉక్కు మనిషి అలాగే మొదటి ఉప ప్రధానమంత్రి ఇంకా హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ మరణించారు. స్వాతంత్ర పోరాటంలో ఆయన చేసిన కృషి ఎంత ముఖ్యమో స్వాతంత్ర భారతదేశాన్ని ఏకం చేయడంలో ఆయన చేసిన కృషి కూడా అంతే ముఖ్యం. నిజానికి 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు దేశంలో 562 చిన్న పెద్ద సంస్థానాలు ఉన్నాయి. ఈ రాచరిక రాష్ట్రాలలో చాలా వరకు స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నారు. అయితే సర్దార్ పటేల్ దృఢ సంకల్పం ఇంకా నైపుణ్యంతో కూడిన దౌత్యం కారణంగా అన్ని సంస్థానాలు భారతదేశంలో భాగమయ్యాయి. ఆయన విజయం ఆయనను భారతదేశపు ఉక్కు మనిషి, జాతీయ ఐక్యతను రూపశిల్పిగా చిరస్థాయిగా నిలిపింది. 1950లో ఈరోజు ఉదయం ఆయనకు గుండెపోటు వచ్చింది. 4 గంటల పాటు అపస్మారక స్థితిలో ఉన్న ఆయన మళ్లీ స్పృహలోకి వచ్చి నీళ్లు అడిగారు. ఆయన కుమార్తె మణిబెన్ ఆయనకు త్రాగడానికి తేనె కలిపిన గంగాజలం ఇచ్చింది. దీని తర్వాత అదే రాత్రి సర్దార్ పటేల్ తుది శ్వాస విడిచారు. ఆయన జ్ఞాపకార్థం స్టాట్యూ ఆఫ్ యూనిటీ గుజరాత్లో నిర్మించబడింది. 1749 డిసెంబర్ 15న మరాఠా చక్రవర్తి ఛత్రపతి షాహు సతారాలో మరణించారు. ఛత్రపతి షాహు గొప్ప యోధుడు, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ మనవడు ఇంకా శంభాజీ మహారాజ్ కుమారుడు. ఛత్రపతి షాహు పాలనలో ఆయన పీష్వా వ్యవస్థను బలోపేతం చేశారు. అలాగే సామ్రాజ్య పరిపాలనను పీష్వా బాలాజీ విశ్వనాథ్కు అప్పగించారు. షాహు మహారాజ్ సామ్రాజ్యం బలం, స్థిరత్వాన్ని కొనసాగించడానికి నైపుణ్యంతో కూడిన నాయకత్వం ఇంకా వివేకాన్ని ప్రదర్శించారు. షాహు పాలన చివరి సంవత్సరాల్లో మరాఠా సామ్రాజ్యంలో రాజకీయ, సైనిక విభేదాలు పెరిగినప్పటికీ ఆయన దూరదృష్టి, విధానం జాతీయ స్థాయిలో మరాఠా శక్తికి కొంత గుర్తింపునిచ్చాయి. సతారాలో ఆయన మరణం మరాఠా చరిత్రలో ఒక మలుపు. మరాఠా సామ్రాజ్యం అద్భుతమైన చరిత్రలో ఆయన జ్ఞాపకం ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. 1832 డిసెంబర్ 15న ఫ్రెంచ్ ఇంజనీర్ అలెగ్జాండర్ గుస్టావ్ ఈఫిల్ జన్మించారు. ఈయన ప్యారిస్లోని ఈఫిల్ టవర్ను నిర్మించడంలో ప్రసిద్ధి చెందారు. 1889లో ప్యారిస్లో జరిగిన వరల్డ్ ఫెయిర్ కోసం ఈఫిల్ టవర్ నిర్మించబడింది. దీని నిర్మాణానికి 26 నెలలు పట్టింది. ఇంకా దాదాపు 7300 టన్నుల ఇనుము ఉపయోగించబడింది. దాని ఇనుము కూర్పు కారణంగా దీనిని ఐరన్ లేడీ అని కూడా పిలుస్తారు. ఈఫిల్ టవర్ను మొదట 20 సంవత్సరాలు మాత్రమే ఉంచాలని నిర్ణయించారు. అలాగే 1909లో కూల్చివేయాలని నిర్ణయించారు. కానీ దాని పెరుగుతున్న ప్రజాదరణ దృష్ట్యా ఇది శాశ్వతంగా భద్రపరచబడింది. ఇది అప్పట్లో ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనం. గుస్తావ్ ఈఫిల్ ఈ టవర్ను నిర్మించడంలో మాత్రమే ప్రసిద్ధి చెందారు. కానీ ఆయన న్యూయార్క్లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నిర్మాణానికి కూడా గణనీయమైన కృషి చేశారు. ముఖ్యంగా వంతెనలను నిర్మించడంలో నైపుణ్యం సాధించారు. గుస్తావ్ ఈఫిల్ ఆయన కాలంలోని ప్రముఖ ఇంజనీర్లలో ఒకరిగా పరిగణించబడ్డారు. 2001 డిసెంబర్ 15న 11 సంవత్సరాల కృషి అలాగే $27 మిలియన్ల వ్యయంతో పీసా లీనింగ్ టవర్ పర్యాటకులకు తిరిగి తెరవబడింది. ఈ చారిత్రక టవర్ ఇటలీలోని పీసా నగరంలో ఉంది. ఇంకా దీనిని లీనింగ్ టవర్ ఆఫ్ పీసా అని పిలుస్తారు. పీసా లీనింగ్ టవర్ దాని ప్రత్యేకమైన వంపు తిరిగిన నిర్మాణానికి ప్రసిద్ధి చెందింది. ఇది అక్షం నుండి 5 డిగ్రీల కోణంలో వంగి ఉన్నప్పటికీ స్థిరంగా ఉంటుంది. పీసా టవర్ దాని నిర్మాణం నుండి అనేక శక్తివంతమైన భూకంపాలను చవిచూసింది. అయితే దాని ప్రత్యేక డిజైన్ నిర్మాణం కారణంగా ఇది ఎన్నడూ దెబ్బతినలేదు. దీని నిర్మాణం 1173లో ప్రారంభమైంది. వివిధ సాంకేతిక అలాగే రాజకీయ అడ్డంకుల కారణంగా పూర్తి చేయడానికి సుమారు 200 సంవత్సరాలు పట్టింది. ఈ టవర్ వాస్తు శిల్పం అద్భుతమైన పనిగా పరిగణించబడుతుంది. దాని వంపుకు కారణం నిర్మాణ సమయంలో అసమాన నేల. నేడు ఈ టవర్ ఇటలీ నుండి మాత్రమే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి కూడా పర్యాటకులకు ఆకర్షణీయంగా ఉంది. 1976 సమోవా డిసెంబర్ 15న ఐక్యరాజ్య సమితిలో చేర్చబడింది. ఇది సంస్థ 147వ సభ్య దేశంగా మారింది. సమోవా 1962లో న్యూజిలాండ్ నుండి స్వాతంత్రం పొందింది. స్వాతంత్రం పొందిన మొదటి పసిఫిక్ ద్వీప దేశంగా అవతరించింది. మొదట్లో ఈ దేశం పేరు వెస్ట్రన్ సమోవా. అయితే 1997 జూలైలో రాజ్యాంగాన్ని సవరించిన తర్వాత అది కేవలం సమోవాగా పిలువబడింది. ఐక్యరాజ్య సమితిలో చేరినప్పటి నుండి ఈ కొత్త పేరు అధికారికంగా ఉపయోగించబడింది. ఈ పసిఫిక్ ద్వీప దేశం దాని సాంస్కృతిక వారసత్వం, సహజ సౌందర్యం ఇంకా సమాజ విలువలకు ప్రసిద్ధి చెందింది. ఐక్యరాజ్య సమితిలో చేరినప్పటి నుండి సమోవా వివిధ ప్రపంచ సమస్యలపై, ముఖ్యంగా వాతావరణ మార్పు, స్థిరమైన అభివృద్ధిపై తన అభిప్రాయాలను సమర్థవంతంగా అందించింది.